దేవుని మాటలు. ఇక్కడ నుంచి వచ్చారు మీరు? మునుగోరు. ఒక 10 నిమిషాలు చదువుకోండి. మంచి మాటలు, దేవుని మాటలు, సత్యమైన మాటలు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. అమ్మా, ఏ ఊరిది? గుమ్మడిదానా. ఇక మొత్తం మిర్చే ఉన్నది, మిర్చే చేస్తారా మొత్తం? ఎట్లా పోతుంది ఇది? ఎట్లా అమ్ముతున్నారు? పనికి వచ్చిరా? చదువుకురు ఎవరన్నా? చదువుకున్న వాళ్ళు ఎవరు లేరా? అమ్మ ఇది 1 నిమిషం తీసుకో, ఇంక తీసుకోమ్మా. మేమా ఇవి మంచి మాటలు అందరికి తెలవాలి అని చెప్పేసి హైదరాబాద్ నుంచి వచ్చినాం. ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలవాలని ఈ మంచి మాటలు చదవచ్చు. మీ కొడుకులు చదువుకుంటురా? స్కూల్కి వేసిరా? వాళ్ళతో ఒకసారి చదివించుకోండి. 10 నిమిషాలు మంచి మాటలు, సత్యమైన మాటలు, దేవుని మాటలు అది చెప్దామని వచ్చాం. చదువుకురా అమ్మ, ఇటు రండి అమ్మ ఒకసారి. ఏం కాదు, ఇదేవరా మీరు కూడా పనికి వచ్చారా? ఇక చదువుకోండి. చదువుకున్న వాళ్ళు ఉన్నారా? మీరు చదువుకురా? చదువుకోండి. దేవుని మాటలు, సత్యమైన మాటలు, నిజమైన మాటలు 10 నిమిషాలు చదువుకోండి. ఓకే, మిమ్మల్ని మీ పనిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక అమ్మ. ఆమేన్. అందరికీ దేవుని నామంలో వందనాలు. చూస్తున్నారు కదా, బొగోతా వాటర్ ఫాల్స్కి వచ్చినాము. ఎవ్వరు లేకుండే, ఓన్లీ ఒక 5 మందే మాత్రమే ఉన్నారు. వాళ్ళకు కూడా సువార్త చెప్పి, ఇంకా అనేక మంది ఉంటే చెప్దామని వచ్చినాము కానీ లేరు. ఓన్లీ 5 మెంబర్స్ ఉండే, వాళ్ళకు కూడా సువార్త చెప్పి, ఇంకా మార్నింగ్ ఓన్లీ డ్రై ఫ్రూట్స్ షేక్ తాగినాం, ఇంకా తినలేదు. ఇప్పుడు మధ్యాహ్నం ఇక్కడ చల్లగా ఉంది అడవిలా, ఇక్కడ చాలామంది వండుకున్నట్టున్నారు. ఇక్కడనే కుక్ చేసుకొని తినేసి ఇక మళ్ళీ సువార్త నిమిత్తమై ఇంకా కొన్ని మండలాలు ఉన్నాయి, ఆ మండలాలకు కూడా వెళ్ళాలి. ఇక మీరందరూ కూడా ప్రార్థించండి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, ఈ వండడం ఇదంతా ప్రయాస. అంటే దేవుని పరిచర్య సువార్త నిమిత్తం ఎంత ప్రయాసమైనా సరే కూడా మనం చెప్పాలా. ఇవన్నీ పెద్ద ఇదేం కదా, ఏదో నార్మల్గా కూరగాయలు వండుకున్నామా, తిన్నామా, వెళ్ళిపోయినామా ఉండాలి. ఏదో ఇంట్లో వండుకున్నట్టు మంచిగా చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు అందరు ప్రార్థించండి. మొత్తం కుకింగ్ అంతా అయిపోయినాక కూడా నేను మీకు మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.